ప్రముఖ నటి రష్మిక మందన డీప్ ఫేక్ కేసులో నిందితుడైన ఏపీలోని గుంటూరు వాసి ఈమని నవీన్ ను పట్టుకోవడానికి పోలీసులు వ్యూహాత్మకంగా ఓ పెద్ద మిషన్ ని నిర్వహించినట్లు అర్థమవుతున్నది. ఈ మిషన్ లో భాగంగా పోలీసులు ఏకంగా 50 ఫోన్లు, 12 ల్యాప్టాప్లు, పలు కాల్ రికార్డులు, డిలీట్ చేసిన సోషల్ మీడియా ఖాతాలు, ఓ డిలీటెడ్ ఈమెయిల్ ను క్షుణ్ణంగా విశ్లేషించినట్లు సమాచారం. అసలు ఇతన్ని ఎలా పట్టుకున్నారంటే ముందుగా ఈ ఘటనపై నవంబర్ 10న పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు యూజర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో అభ్యంతరకరమైన ఆ వీడియోను పలు పేజీల నుంచి ఇన్స్టాగ్రామ్ తొలగించింది. కేసు దర్యాప్తుల్లో భాగంగా ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన ఇంటెలిజెన్స్, ఫ్యూషన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ బృందం ఢిల్లీలోని నేషనల్ సైబర్ ఫోరెన్సిక్స్ ల్యాబ్తో కలిసి రివర్స్ అనలైజింగ్ సాంకేతికతతో రష్మిక నకిలీ వీడియోల షేరింగ్ ను విశ్లేషించారు. తద్వారా ఆ వీడియో ఏ డివైస్ నుంచి తొలుత షేరింగ్ అయిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు 500 సోషల్ మీడియా ఖాతాలను క్షుణ్ణంగా విశ్లేషించిన బృందం చివరికి 20 మందిని ప్రశ్నించింది. పోలీసులకు మెటా బృందం సహకరించింది. అయితే పోలీసు విచారణకు హాజరైన పలువురు తాము ఆ వీడియోను ముందుగా ఎక్కడ చూసాం, ఎక్కడ నుంచి డౌన్లోడ్ చేశాం అనే విషయాలను చెప్పలేకపోయారు. దీంతో 40 నుంచి 50 ఫోన్లు, 10 నుంచి 12 ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. రష్మిక పేర ఉన్న ఫ్యాన్స్ పేజీలు, ఐపీ అడ్రస్ల వివరాలను పోలీసులు సేకరించారు. నవీన్ ని అరెస్టు చేయడానికి 2 రోజుల ముందు వరకు కూడా అతడే ఈ పని చేశాడా అనే విషయంపై ఢిల్లీ పోలీసులు ఓ నిశ్చిత అభిప్రాయానికి రాలేకపోయారు. అయితే నిందితుడు ఈ పేజీని డిలీట్ చేసి దొరికిపోయాడని స్పష్టమవుతుంది. రష్మిక పేరుతో కొన్నాళ్లు ఫ్యాన్స్ పేజీని నడిపిన నవీన్ 1,00,000కు పైగా ఫాలోవర్స్ ను సంపాదించాక హఠాత్తుగా ఆ పేజీని డిలీట్ చేయడం, పేజీని సృష్టించేందుకు వినియోగించిన ఈమెయిల్ అడ్రస్ ను రద్దు చేయడం, రష్మిక ఫేక్ వీడియో షేరింగ్ నెంబర్ డాటాను కూడా తొలగించడంతో పోలీసుల అనుమానం నిజమైంది. ఐపీ అడ్రస్ ద్వారా నవీన్ ప్రాంతానికి ఎట్టకేలకు గుర్తించి చివరికి అదుపులోకి తీసుకున్నారు.